హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో మస్కులోస్కెలిటల్ అనే లెసన్ నుంచి వాట్ ఈస్ కొరిసైకిల్ అనే 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ కొరిసైకిల్? ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్. కొరిసైకిల్ అంటే ఏంటి, దాని లోపల జరిగే ప్రాసెస్. స్కెలిటల్ మజిల్ సబ్జెక్టెడ్ ఫర్ రిపీటెడ్ కాంట్రాక్షన్. స్కెలిటల్ మజిల్ అనేది బోన్కి అటాచ్ అయ్యి ఉండే మజిల్స్ని స్కెలిటల్ మజిల్స్ అంటారు. ఈ స్కెలిటల్ మజిల్స్ అనేవి రిపీటెడ్గా కాంట్రాక్షన్ జరుగుతాయి అంట. కాంట్రాక్షన్, రిలాక్సేషన్, ఇలా కాంట్రాక్షన్ జరగటం ఉండిద్ది. ఎక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అక్కర్స్ డ్యూ టు ఎనరోబిక్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. ఎక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. స్కెలిటల్ మజిల్స్ అనేవి రిపీటెడ్గా కాంట్రాక్షన్ జరగటం వల్ల లాక్టిక్ యాసిడ్ అనేది మజిల్ లోపల ఫామ్ అయింది. అది కూడా ఏ టైంలో ఫామ్ అయిందంట? ఎనరోబిక్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. ఆక్సిజన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు లేదా ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయి ఎనర్జీ రిలీజ్ అవటం జరిగినప్పుడు వచ్చేటువంటి దాన్ని లాక్టిక్ యాసిడ్ అంటారు. మజిల్ లోపల గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు, ఏ టైంలో? ఆక్సిజన్ లేని టైంలో వచ్చేటువంటి దాన్ని లాక్టిక్ యాసిడ్ అంటారు. ఎక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ లీడ్స్ టు మజిల్ ఫ్యాటిగ్యూ. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మజిల్ లోపల ఫామ్ అవటం వల్ల మజిల్ అనేది అలసట వచ్చింది. మజిల్ అనేది అలసట రావటం, వర్క్ చేయలేకపోవటం జరుగుతూ ఉండిద్ది. ఇటువంటి దాన్ని మజిల్ ఫ్యాటిగ్యూ అంటారు. ఈ మజిల్ ఫ్యాటిగ్యూ రావడానికి కారణం లాక్టిక్ యాసిడ్ మజిల్ లోపల ఫామ్ అవటం. ఈ లాక్టిక్ యాసిడ్ మజిల్ లోపల ఎందుకు ఫామ్ అయింది? ఆక్సిజన్ లేని టైంలో గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయి ఎనర్జీ రిలీజ్ అవటం వల్ల లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సమ్ ఆఫ్ ద లాక్టిక్ యాసిడ్ ఫార్మ్డ్ పార్షల్లీ ఆక్సిడైజ్డ్ ఇన్ మజిల్. లాక్టిక్ యాసిడ్ కొంత ఫామ్ అయిందంట, పార్షల్గా ఆక్సిడేషన్ జరగటం వల్ల మజిల్లో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. మేజర్ పార్ట్ ఆఫ్ ద లాక్టిక్ యాసిడ్ త్రూ బ్లడ్ సర్క్యులేషన్ లివర్కి వెళ్ళింది. మజిల్ లోపల ఫామ్ అయినటువంటి లాక్టిక్ యాసిడ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ద్వారాగా లివర్కి వస్తుంది. ఇది పాయింట్. మేజర్ పార్ట్ ఆఫ్ ద లాక్టిక్ యాసిడ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ద్వారాగా లివర్కి వచ్చి చేరుతుంది. ఇన్ లివర్ లాక్టిక్ యాసిడ్ ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ పైరువిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ అనేది లివర్ లోపలికి వచ్చిన తర్వాత మొట్టమొదట లాక్టిక్ యాసిడ్ అనేది పైరువిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ అనేది లివర్కి వచ్చిన తర్వాత పైరువిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. దెన్ గ్లూకోజ్ త్రూ ద గ్లూకోనియోజెనిసిస్. సెకండ్ స్టెప్ ఏంది? గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది. టు పైరువేట్గా మారింది. పైరువేట్గా మారిన తర్వాత గ్లూకోనియోజెనిసిస్. గ్లూకోనియోజెనిసిస్ అంటే పైరువిక్ యాసిడ్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అవటాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటారు. 6 ATP ఆఫ్ గ్లూకోజ్ ఫామ్ అయింది. ఈ ఫామ్ అయినటువంటి గ్లూకోజ్ అనేది లివర్ నుంచి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారాగా మజిల్కి వచ్చి చేరుతుంది. ఇలా ప్రాసెస్. ఇలా గ్లూకోజ్ మజిల్కి వచ్చిన తర్వాత గ్లైకాలసిస్ ద్వారాగా, అంటే ఆక్సిజన్ లేని టైంలో కూడా దీని నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఇది పైరువేట్గా మారుతుంది, లాక్టిక్ యాసిడ్గా మరి రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ద గ్లూకోజ్ దస్ ఫార్మ్డ్ ఇన్ ద లివర్ అగైన్. లివర్ దగ్గర గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎంటర్ ద బ్లడ్ సర్క్యులేట్ మజిల్ గ్లైకోజెనిసిస్. మజిల్లోకి వచ్చి గ్లైకోజ్ అనేది స్టోర్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఏంటంటే ఆక్సిజన్ లేని టైంలో మజిల్ కాంట్రాక్షన్ జరగటం వల్ల లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన లాక్టిక్ యాసిడ్ వల్ల మజిల్స్ అనేవి అలసట వస్తుంది. దాన్ని మజిల్ ఫ్యాటిగ్యూ అంటారు. ఈ మజిల్ ఫ్యాటిగ్యూ వచ్చినప్పుడు ఇక్కడ ఫామ్ అయినటువంటి లాక్టిక్ యాసిడ్ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారాగా రావటం, లివర్ దగ్గర లాక్టిక్ యాసిడ్ అనేది మొట్టమొదట పైరువేట్గా మారటం, పైరువేట్ నుంచి గ్లూకోజ్గా మారటం, పైరువేట్ నుంచి గ్లూకోజ్గా మారటాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటారు. ఇలా గ్లూకోజ్గా మారినటువంటి ఈ గ్లూకోజ్ ఎలా కన్వర్ట్ అవుతుంది? మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? లివర్ దగ్గర నుంచి మజిల్కి వెళ్తుంది బ్లడ్ సర్క్యులేషన్ ద్వారాగా.
ఇదొక పాత్వే, ఇదొక పాత్వే, ఇలా 2 పాత్వేస్ వెళ్తుంది కాబట్టి దిస్ 2-way ట్రాఫిక్ బిట్వీన్ ద మజిల్ అండ్ లివర్ అంటే కొరియర్ సైకిల్. దీన్ని కొరియర్ సైకిల్ అని అంటారు. 2-way ట్రాఫిక్ అంటారు. 2-way ఇదొక వే, ఇదొక వే. ఈ 2 ways లో కూడా ఈ సైకిల్ అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఈ క్వశ్చన్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఆక్సిజన్ లేని టైంలో మజిల్ లోపల ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయినప్పుడు ఎనర్జీతో పాటు లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన లాక్టిక్ యాసిడ్ అనేది లివర్ దగ్గరకు వచ్చి అంటే కాలియం దగ్గరకు వచ్చి ఫైరువేట్ నుంచి గ్లూకోజ్గా మారుతుంది. ఈ మారిన గ్లూకోజ్ అనేది మళ్ళీ మసిల్కి వెళ్తుంది. ఇలా రిపీటెడ్గా సైకిల్ జరగటాన్ని కొరియర్ సైకిల్ అంటారు.